ఎలా ఉన్నారు? ఈరోజు మనం దోసతోటి కొంచెము స్పెషల్‌గా చేసుకునేద్దామండి హెల్తీ ఫుడ్. రోజు నార్మల్‌గా తిని తిని బోర్ కొట్టేస్తది కదా! అందుకని కొంచెం స్పెషల్‌గా తొందరగా చేసుకునేద్దాము. దానికి కావాల్సినవి తురిమిన క్యారెట్ అండి కొంచెం కావాలి. తురుముకున్న కొత్తిమీర అండి కొద్దిగా సన్నగా కోసుకోవాలన్నమాట దీన్ని. ఇంకా తురిమిన ఆనియన్స్, ఎర్రగడ్డలన్నమాట. ఇంక ఇది కారం అండి. ఈ కారంలోకి ఎలా చేశానంటే దీన్ని టమోటాలు, ఎండుమిరపకాయలు వేసి చేశానన్నమాట. 2 వెల్లుల్లిపాయ వేసి చేశాను. ఇది కొంచెం స్పైసీగా చేశానన్నమాట. ఎందుకంటే దోస పైన వేసేస్తాం కదండి, అది కారం కారంగా ఉంటే బాగుంటుంది అనేసి. సో ఇంకా మనం చేసుకునేద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుందామండి గ్యాస్ పైన. హీట్ అయిందో లేదో చూసుకోవాలి, ఎందుకంటే హీట్ అయితేనే మనకు దోస అనేది బాగా వస్తుంది అనమాట. రెండు గంటలు తీసుకుందామండి. 2 గంటలు పిండి వేసుకుందాము, ఎందుకంటే కొంచెం మందంగా వేస్తే మనం తురుముకున్నవన్నీ కూడా వేయాలి కదండి, అందుకనేసి అనమాట కొంచెం మందంగా వేసాను. దీనిపైన మనం ముందుగా చేసుకున్న చట్నీ వేద్దామండి, టమాటా చట్నీ. దీన్ని బాగా కలిపేసుకుందామండి, ఎందుకంటే కారం దోశకి పూయాలి కదా, అందుకనేసి పూసేసుకుందాము నీట్గా. ముందుగా తురుముకున్న క్యారెట్ అండి, దీన్ని కూడా కొంచెం బాగా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకుందాము. ఇంకొద్దిగా తురిమిన కొత్తిమీర అన్నమాట. దీంట్లోకి ముందుగా తురుముకున్న ఆనియన్స్ కూడా వేసేద్దామండి. అయితే దీంట్లోకి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు మనం సన్నగా తురుముకొని. అయితే ముందుగానే పచ్చళ్ళకి ఆల్రెడీ కారం వేసాననేసి నేను పచ్చిమిరపకాయలు అయితే అవాయిడ్ చేశాను అనమాట, వేయలేదు. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుందామండి, ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ ఫ్రై అవ్వాలి కదా మనకు, పచ్చిగా లేకుండా కొంచెం దోరగా ఫ్రై అయితేనే టేస్ట్ ఉంటుంది అనమాట. సో దీన్ని కొంచెం అదుముకుందామండి ఇలా. చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా దోశ, చూడడానికి కూడా. నాకైతే మా పాపకైతే బాగా నచ్చుతుందండి ఇలా చేస్తే కన్నా. ఇది బాగా చూడండి, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాం కదా, సో బాగా ఉడుకుతుందన్నమాట. అవి అన్నీ మనం తురిమినవన్నీ కూడా బాగా ఉడుకుతున్నాయి. ఇది తిరగేసుకుందామండి. ఒక సైడే కాలితే బాగోదు కదా, కాబట్టి రెండో సైడ్ కూడా తిప్పుకొని వేడి చేసుకుందాం మనము. మెల్లిగా వేయాలండి, ఎందుకంటే అన్నీ కింద పడిపోకుండా కొంచెం నెమ్మదిగా ఎత్తుకోవాలి. చూడండి ఎంత బాగా కాలిందో దోశ, బ్యాక్ సైడ్ కూడా బాగా కనిపిస్తుంది మనకి. దీనిపైన నెయ్యి కూడా వేసుకోవచ్చండి, నెయ్యి వేసుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా కొద్దిసేపు అయితే వేడి చేసుకోవాలండి, బాగా వేడి అవ్వడానికి. మన దోశ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా దీన్ని చట్నీ వేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకునేయడమే అనమాట. ఆలస్యం ఉంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. చూసారు కదండి, ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోయే టేస్టీ దోశ అనమాట మనకి. ఇది పిల్లలకి బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.